జగన్ మీద ముప్పేట దాడి. ఆ జగన్ చెప్పుకున్నట్లే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూడు దిక్కుల నుంచి సునామీలా దాడి చేసి పారేశాయి. 15 సిబిఐ బృందాలతో ఏకమొత్తంగా ఒకేసారి 33 జగన్ స్థావరాల మీద అటాక్ మొదలైంది. రాజకీయాల్లో సైతం ఇదే సుడిగాలి, ఇదే జడివాన. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా కాంగ్రెస్ దేనంటూ జగన్ బ్యాచ్ రుజువులు కూడా చూపిస్తోంది. క్లైమాక్స్ లో గెలిచేది మా హీరోనేనన్నది వాళ్లలో కనిపించే ధీమా. అధికారంలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కలిసి ఒక మంచి సినిమా తీశారు. సినిమా పూర్తయినంత వరకు హీరో కష్టాలు పడుతూనే ఉంటారు. మట్టి పెట్టేసాం అనుకుంటారు, మట్టిలోంచి కూడా లేచి వచ్చి తర్వాత హీరో గెలిచి పైకి వెళ్తారు. సో ఇక్కడేంటంటే స్క్రిప్ట్ బాగా నడిపిస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టెంపరీగా కొంత భలే బిగించాం, బాగా ఆనందించవచ్చు. బట్ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగనుందో ప్రజలు నిర్ణయిస్తారు. నిర్ణయం కూడా జరిగి ఉంది, కాకపోతే ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా ముందే జరుగుంటే ఆశించిన దారి కంటే ఎక్కువే ఆధారాలు దొరికేవన్నది శంకర్రావు లాంటి సైడ్ హీరోల తాజా బాధ. తర్వాత దాన్ని బట్టేసి వాళ్ళ మీద కేసులు, ఇప్పటికే కేసులు పైన 10 తారీఖు రోజు లాస్ట్ వీకే బుక్ చేసి అప్పుడే అన్ని సీజ్ చేసి బ్యాంక్స్ అన్ని వీటిని కూడా సీజ్ చేసేసి వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులందరి మీద, చుట్టాల మీద, ఫ్రెండ్స్ మీద, తర్వాత నెట్వర్క్ ఉన్న వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు ఎక్కడున్నా అందరి మీద చేసేది ఇప్పటికి. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అన్నది ఇంకో శాపనార్థం. అఫ్ కోర్స్ ఇది సమర్థించేది, ఇట్స్ ఫ్యాక్ట్. ఎవరు లాకి అతీతులు కారు. సో ఇది యూజువల్గా అనే మాట ఉంటుంది, చట్టం తన పని తను చేసుకెళ్తుందని. అదే చేసుకెళ్తుంది. ఈ రోజున ఎవరు కూడా మేము గిల్టీ కాదు అనుకున్న వాళ్ళు, మేము తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళకి ఇది పరీక్షిస్తాం. ఏమో లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. జగన్ వ్యాపార సామ్రాజ్యానికి తూట్లు పడినట్టేనన్నంత వేగంగా కదులుతున్న సిబిఐ ఆ జగన్లో మాత్రం ఈశాన్ మాత్రమైనా ఆందోళన పుట్టించలేకపోయింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో సూపర్ బిజీగా ఉన్న జగన్ కు ఎక్కడా సిబిఐ మార్క్ స్పీడ్ బ్రేకర్లు కనిపించలేదు. ఇక్కడ సిబిఐ కంటే ముందు మీడియానే 4 ఆకులు ఎక్కువ చదివేసింది. సోదాల వివరాలు బయటికి తెలిసే ఛాన్సే లేకపోయినా ఓవర్గా ఆయాస పడిపోయినట్లు కనిపించింది. కథం తొక్కడానికి వయసుతో సంబంధం లేదని ఒక 74 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి మళ్లీ రుజువు చేసుకున్నాడు. సమాంతర ప్రభుత్వం అంత సైజున్న లోక్పాల్ బిల్లు కోసం చావో రేవో రేంజ్లో పోరాడుతున్న అన్నా హజారే ఢిల్లీ పోలీస్ పెద్దలకు పబ్లిక్ పరీక్షలా మారిపోయారు. 2.5 రోజులు మంచినీళ్ళైనా ముట్టకుండా తిహార్ జైల్లో తిష్టవేశారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించింది కాదు, దేశ భవిష్యత్తు కోసమేనంటూ సర్కార్ మీదకి కాలు దువ్వేశారు అన్నా. ముసలోడు మామూలోడు కాదని కేంద్రం బుర్రకు అర్థమైపోయింది. ఈ గట్టిపిండం ధాటికి పోలీసులు విధించిన షరతులన్నీ సడలిపోయాయి. రామ్లీలా మైదాన్లో 15 రోజుల దీక్షను ప్రారంభించుకున్న అన్నా హజారే ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన వెంట నడిచిన కోట్లాది మంది జనం యూపీఏ మెడలు వంచగల బలం తమకుందని హెచ్చరిస్తోంది. 120 ఏళ్ల చరిత్రలో సమ్మె పేరే ఎరుగని ముంబై డబ్బావాలాలు కూడా అన్నాకు సంఘీభావంగా పనిని పక్కకు పెట్టేశారు. ప్రతిరోజు 2 లక్షల మందికి టిఫిన్ క్యారియర్లు మోసుకుపోయే డబ్బావాలాలు ఇవాళ ఒక్కరోజు డ్యూటీ జోలికి వెళ్లకుండా ముంబైలో భారీ ర్యాలీ తీశారు. అన్నా ఉద్యమంలో ఇదొక విశిష్టమైన ఘట్టం. రెండో స్వాతంత్ర పోరాటం అంత వాడిగా వేడిగా జరుగుతున్న అన్నా హజారే ఉద్యమం కొన్ని పార్టీలకు ఉచిత వరంగా మారింది. పచ్చ పార్టీ చీఫ్ చంద్రబాబు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఆ తర్వాతి రోజు పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయ్యి బాగా చెమటోడ్చారు. చంద్రబాబు ఏమిటి, అవినీతి గురించి మాట్లాడడం ఏమిటన్న విసురులు కూడా వినిపించాయి. హైదరాబాద్లో హడావిడంతా ముగించుకున్న తర్వాత ఢిల్లీలో కూడా ఎపిసోడ్ను కొనసాగించుకుంటున్నారు చంద్రబాబు. అన్నా ఉద్యమాన్ని తెలుగు తమ్ముళ్లు నెత్తికెత్తుకోవడం ఇక్కడే కనిపించే ఆసక్తికర ఘట్టం. మూడో ఫ్రంట్ పోగులన్నింటినీ మళ్లీ తానుగా పేనుకుని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేశారు తెలుగు చంద్రుడు. అవినీతి మీద పోరాటానికి తనకు పేటెంట్ రైట్ ఉందంటూ జాతికి విన్నవించుకున్నారు. అవినీతి పైన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ పడడం లేదు, నిరంతరం పోరాడుతున్నాం. ఈరోజు కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉందో వాడు కావాలని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పోరాడాం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
ఇద్దరు కలిసి చేసిన అవినీతి తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో పోరాడా. ఈరోజు హైకోర్టు ఏదైతే సిబిఐకి రెఫర్ చేశారో దానిపైన యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు ఏదైనా ఉంటే వారికి సమాధానం చెప్పాలి తప్ప బుర్ర జల్లే కార్యక్రమం చేయడం మంచిది కాదు, అది అనుకోవాలి. ఇటు అన్నా మూమెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంటే అటు కేంద్రం ఒక అడుగు దిగొస్తే తప్పేంటన్న ధోరణిలో ఉంది. అరెస్టు చేశాం అయితే ఏంటంటూ లోక్సభలో గాంభీర్యం ప్రదర్శించిన ప్రధాని మధ్య మార్గం కోసం రాయబారం నడుపుతున్నట్లు వార్తలు. లోక్పాల్ బిల్లు నుంచి న్యాయ వ్యవస్థను మినహాయించడానికి అన్నా టీం ఓకే చేసినట్లు సమాచారం. ఈ సంధి కుదిరితే అన్నా దీక్ష ఆదిలోనే ఖతమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అవినీతి మీద ఇక్కడ యుద్ధం జరుగుతుండగానే అక్కడ పార్లమెంట్ ఎగువ సభలో ఒక చారిత్రాత్మక ఘటన జరిగింది. కంచే చేనుమేసిన చందంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నేరానికి కోల్కతా న్యాయమూర్తి సౌమిత్రా సేన్ మీద అభిశంసన ఓకే అయింది. ఒక న్యాయమూర్తిని తొలగించడం కోసం ఏకంగా రాజ్యసభే పూనుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే అభిశంసన తీర్మానాన్ని వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెడతారు. అది కూడా నెగ్గితే సౌమిత్రా సేన్ ఇంటికెళ్లాల్సిందే. రక్షకులే భక్షకులైనప్పుడు ఉద్వాసనే పరిష్కారం. ఇది నిర్దాక్షిణ్యం కానే కాదు. ప్రజారాజ్యం జెండాను మడతబెట్టేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న చిరంజీవి అంతిమ సంస్కారం కోసం ఇప్పుడు ఢిల్లీలో మకాం పెట్టారు. ప్రజారాజ్యం నిమజ్జనానికి సింబాలిక్ గా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారు. అభిమాన కోటి పిలుపు మేరకు తానెంతో ముచ్చటపడి పెట్టుకున్న పార్టీని యమునా నదిలో నిమజ్జనం చేయడం తెలుగు రాజకీయ చిత్రపటం మీద ఒక రిమార్కబుల్ స్పాట్. అటు కాంగ్రెస్ లో కూడా చిరంజీవి ఉనికి ఎప్పటికప్పుడు క్వశ్చన్ మార్క్ గానే కనిపించడం ఒక విషాదం. అన్నా హజారే దీక్షను సమర్థించిన ఏకైక కాంగ్రెస్ నాయకుడిగా చిరంజీవి కాంట్రవర్షియల్ పర్సన్ గా మారిపోయారు. ఇన్నిసార్లు పడి లేచినా రాజకీయ పరిపక్వత సాధించలేదంటూ మెగాస్టార్ మీద సానుభూతి పవనాలు ఇంకా వీస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా సెక్రటేరియట్కు వచ్చే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న తెలంగాణ మంత్రులు పట్టు సడలించుకున్నట్లు కనిపిస్తోంది. సీఎం కిరణ్ చైర్పర్సన్ గా జరిగిన కేబినెట్ భేటీలో 4 తెలంగాణ మంత్రులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సమావేశం వివరాల్ని మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే పాత్రను యథావిధిగా సమాచార శాఖ మంత్రి డీకే అరుణ గారే పోషించారు. తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఆందోళనతో ఇన్ని రోజులు విధులకు దూరంగా ఉన్న మంత్రులు ఇప్పుడంత తీవ్రత కనిపించదన్న ధీమాతో ఈ నిర్ణయానికి వచ్చారేమో. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా హైకమాండ్ దారికొచ్చినట్లే కనిపిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాల్సిందేనంటూ విప్ జారీ కావడం, గులాం నబీ ఆజాద్ నుంచి ఒత్తిడి పెరగడం తెలంగాణ ఎంపీల తలలు వంచేసింది. అటు తెలంగాణ జేఏసీ ప్లాన్ చేసిన సకల జనుల సమ్మెకు మళ్లీ వాయిదా గండం తప్పేలా లేదు. మొన్న రంజాన్ వరలక్ష్మి వ్రతం అడ్డొచ్చి సెప్టెంబర్ 6కు వాయిదా పడిన ఉద్యోగుల సమ్మెను ఈసారి గణేష్ నిమజ్జనోత్సవాలు అడ్డుకున్నాయి. బీజేపీ కోరిక మేరకు తెలంగాణ జేఏసీ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్నా హజారే ఉద్యమం, సోనియా గాంధీ ఆరోగ్యం ఎట్సెట్రాలన్నీ కూడా తెలంగాణలో సెంటిమెంట్ సందడి తగ్గడానికి కారణాలు అనుకోవచ్చా? మిడిల్ క్లాస్ మీదకే ఇంకో పిడుగుపాటు. దక్షిణాదిన ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. డిమాండ్ల సాధన కోసం ట్రాన్స్పోర్ట్ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగాయి. రాష్ట్రంలోని 4.7 లక్షల లారీలతో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 32 లక్షల ట్రక్కులకు బ్రేకులు పడిపోవడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలు మొలవడం ఖాయంగా కనిపిస్తోంది. కూరగాయలు, పాలు, మందులకు మినహాయింపు దొరికినా మిగతా వస్తువులు సామాన్యుని ఏడిపించడానికి సిద్ధమైనట్లే లెక్క. రజతోత్సవం ముగిసిన స్వర్ణం సద్దుమణగలేదు. పసిడి ధరలు ఆకాశమే హద్దంటూ తారాజు వల్ల దూసుకుపోతున్నాయి. ప్రపంచం మళ్లీ మాంజన్ రుచులు మరిగిన నేపథ్యంలో బంగారానికి దేశీయంగా కూడా డిమాండ్ పెరుగుతోంది. ఒకవైపు పెట్టుబడుల జోరు, ఇంకోవైపు పెళ్లిళ్లు, పండగల సీజన్ బంగారాన్ని మరింత ప్రియం చేసి పారేసింది.
బంగారం పేరు వింటేనే మధ్యతరగతి బెంబేలెత్తుతోంది. ఇప్పుడు 10 గ్రాముల పసిడి ధర 28,000కు కొంచెం అంటే కొంచెమే కింద.